జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ ప్రపంచంలో నీది అని గర్వంగా చెప్పుకోగల ఆస్తి నీ వ్యక్తిత్వం మాత్రమే. ఏది ఏమైనా దాన్ని కోల్పోవద్దు. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, మార్చి 21, 2026, శనివారం. తిథి తదియ, రాత్రి 11:56 వరకు. తదుపరి చవితి. నక్షత్రం అశ్విని, రాత్రి 12:37 వరకు. తదుపరి భరణి. యోగము ఐంద్రము, రాత్రి 7:01 వరకు. తదుపరి వైద్రుతి. కరణం తైతుల, మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి గరజి, రాత్రి 11:56 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:11. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం ఉదయం 7:36. చంద్రాస్తమయం రాత్రి 8:33. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:13 నుండి 10:44 వరకు. యమగండం మధ్యాహ్నం 1:46 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:11 నుండి 7:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుండి 7:48 వరకు. వర్జము రాత్రి 8:56 నుండి 10:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:58 నుండి 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:23 వరకు. శుభ గడియలు ఉదయం 7:50 నుండి 9:10 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 5:47 వరకు. మార్చి 21 శనివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ, రాత్రి 11:56 వరకు ఉంది. తదుపరి చవితి. ఈ తదియ స్వయంభువ మన్వాది తిథి. పంచాంగం ప్రకారం మన్వాది తిథులలో శుభకార్యాలు చేయరు. తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ మేష రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మత్స్య జయంతి మార్చి 21. భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు. జాతీయ పరిమళ ద్రవ్యాల దినోత్సవం, జాతీయ పూల దినోత్సవం, అంతర్జాతీయ భూగోళ దినోత్సవం, ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, అంతర్జాతీయ రంగుల దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 21 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మిథున రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి శుభం జరుగుతుంది. తులా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.